హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్. నా కొడుకు ఎప్పుడు తన చెల్లి చేతితోనే పాలు తాగేవాడు. ఒకవేళ నేను అతనికి పాలిస్తే అతను ఏడవటం ప్రారంభిస్తాడు. వారిద్దరి తోబుట్టువుల మధ్య ప్రేమను చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను నా కూతురి వివాహం గురించి మాట్లాడినప్పుడల్లా నా కొడుకు ఏదో ఒక తప్పు వెతుక్కుంటూ తిరస్కరించేవాడు. ఒకరోజు నేను నా కూతురి బట్టలు వేసుకొని వెళ్ళి నా కూతురి స్థానంలో పడుకున్నాను. నా కొడుకు వచ్చి కేవలం 10 నిమిషాలే అయ్యింది. తల్లిదండ్రులు ఇలా అజ్ఞానంతో ఉండటం వల్ల వారి పిల్లలు అలాంటి పనులు చేయటం ప్రారంభిస్తారు. వారు ఇలాంటి పనులు చేయగలరు అని వారి తల్లిదండ్రులు ఎప్పుడూ ఊహించి ఉండరు. నా భర్త చాలా త్వరగా ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు. దేవుడు నాకు 2 పిల్లలతో ఆశీర్వదించాడు. ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరు చాలా అందంగా ఉండేవారు. వారి తండ్రిలాగే. నా అత్తామామలు నన్ను జీవితాంతం చాలా వేధించారు. నేను వారితో ఉమ్మడి కుటుంబంలో నివసించేదాన్ని. వారు నా జీవితాన్ని నరకంగా మార్చారు. వారు నన్ను ఒక రోగిలా తయారు చేశారు. నా భర్త ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నా పిల్లలు చాలా చిన్నవారు. నా కొడుకుకు 5 సంవత్సరాలు మరియు నా కూతురికి 3 సంవత్సరాలు. కానీ నా అత్తామామలు ఇప్పటికీ నన్ను తిరిగి వెళ్ళనివ్వకూడదు అని కోరుకున్నారు. వారు చెప్పేదేంటంటే, నా భర్త అన్నయ్యతో నా వివాహం చేస్తామని చెప్పారు. నా భర్త బ్రతికి ఉన్నన్ని రోజులు ఇక్కడి నుండి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ అతనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేను ఈ ఇంట్లో ఉండి చాలా ఆందోళన చెందుతున్నానని కూడా వారికి తెలుసు. అయినా మా అత్తగారు నన్ను ఇంకా ఈ ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నారని నేను ఊహించలేకపోయాను. ఆమె నా పెళ్ళిని బావగారితో చెయ్యాలనుకుంది. నిజానికి మా బావగారు చాలా మంచి మనిషి. అతని భార్య కూడా ఈ లోకంలో లేదు. అతనికి పిల్లలు కూడా లేరు. బహుశా నేను మా బావగారిని వివాహం చేసుకొని ఉంటే ఈరోజు నా బిడ్డలకు తండ్రి స్థానంలో ఉండి అతని దగ్గర పెరిగేవారు. నాకు ఒక పురుషుడి మద్దతు ఉండేది. కానీ నేను ఈ ఇంట్లో ఉండటానికి ఇష్టపడలేదు. నేను నా బాధ్యతలన్నీ నా అత్తమామల ఇంట్లో పూర్తి చేసేశాను. తర్వాత నేను నా తల్లి ఇంటికి వెళ్ళటానికి సిద్ధం కావటం ప్రారంభించాను. అప్పుడు అకస్మాత్తుగా మా బావగారు నా గదికి వచ్చి ఇలా చెప్పటం మొదలుపెట్టారు. సమీరా, ఈ వ్యక్తులు నిన్నిక్కడి నుండి వెళ్ళనివ్వరు. ఎందుకంటే ఈ వ్యక్తులు నీకు చెడు చేయాలని ప్లాన్ చేశారు. నా తల్లి చాలా మొండి మహిళ. నువ్విక్కడి నుండి బయటపడటానికి నేను నీకు సహాయం చేస్తాను అని అనటంతో, బావగారు, మీరు కూడా ఈ కుటుంబానికే చెందినవారు. అయినా మీరు నాకెందుకు సహాయం చేస్తున్నారు అని అడిగాను. అప్పుడతడు ఇలా చెప్పాడు. సమీరా, నేను నా సోదరుడిని చాలా ప్రేమిస్తున్నాను. అతనిది చాలా చిన్న వయసు. అంత చిన్న వయసులోనే అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటం చాలా బాధకరం. నువ్వు మరియు నీ పిల్లలు నా సోదరుడి చిహ్నాలు. నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. మా బావగారి మద్దతుతో నేను ఆ ఇంట్లో నుండి బయటికి వచ్చేశాను. కానీ మా అత్తగారు మా కుటుంబంలోని బంధువులందరితో నన్ను చెడు వ్యక్తిగా నిరూపించారని నేను విన్నాను. నా కోడలు నా కొడుకుతో ఉన్నప్పుడు చాలా అసభ్యంగా ప్రవర్తించేది. చెడు తిరుగులు తిరిగేది. ఆమె కారణంగానే నా కొడుకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక ఆమె ఆనందంగా పార్టీ చేసుకుంటూ ఉంటుంది అని కూడా ప్రచారం చేసింది. మేమిద్దరం ఒకే కులానికి సంబంధించిన వాళ్ళం. నేను నా భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈ ప్రేమ వివాహంలో నాకు బాధ, అవమానం మరియు దుఃఖం తప్ప మరేమీ నాకు దొరకలేదు. నేనొక రోగిష్టిలా మారిపోయాను. ఈ మాటలన్నీ నాపై చాలా ప్రభావాన్ని చూపాయి. దాంతో నేను నా పిల్లలను చాలా కఠినంగా పెంచటం ప్రారంభించాను. ఇది జరిగి 15 సంవత్సరాలు గడిచింది. ఈరోజు నా కూతురికి 18 సంవత్సరాలు మరియు నా కొడుకుకు 20 సంవత్సరాలు. మేము ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నాం. నా కూతురు ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెబుతుంది. నా కొడుకు కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు. నేను ప్రస్తుతం ఇంట్లో బట్టలు కుట్టుకుంటున్నాను. మేము సాధారణమైన జీవితాన్ని చాలా హాయిగా జీవిస్తున్నాము. కానీ పాత రోజుల్ని గుర్తు చేసుకోగానే నా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. కానీ ఇప్పటికీ నన్ను నేను నియంత్రించుకుంటూ ఉంటాను. నా పేరు సమీరా. నా కూతురు పేరు సనా. నా కొడుకు పేరు అమీర్. అమీర్ మరియు సనా మధ్య చాలా ప్రేమ ఉండేది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళ బంధువులను చూడలేదు. ఎందుకంటే నేను మా అత్తగారింటి నుంచి వచ్చేశాక
నాపై మా అత్తయ్య చేసిన చెడు ప్రచారం కారణంగా 15 సంవత్సరాల నుంచి మేము ఒంటరిగా నివసిస్తున్నాము. నేను వీధిలోని ఎవ్వరి ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. ఎవ్వరితోనూ మాట్లాడేదాన్ని కాదు. వారు కూడా మా ఇంటికి వచ్చేవారు కాదు. నేను వాళ్ళని బయట ఆడుకొనిచ్చేదాన్ని కాదు. నువ్వు ఇలా చేస్తే నీ పిల్లలు కూడా చెడ్డవాళ్ళు అవుతారని అందరూ నాతో చెప్పేవారు. కానీ ఈ ప్రపంచం చాలా చెడ్డది. ఒకరు ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు అని నేను చెప్పాలనుకున్నాను. నా పిల్లలు నా కళ్ళ ముందు ఉంటేనే నేను ప్రశాంతంగా ఉంటాను. నేను నా పిల్లలను ప్రపంచం నుండి దాచి ఉంచటం వల్ల నాకు కలిగిన ప్రయోజనం ఏంటి అంటే, వాళ్ళు ఒకరికొకరు చాలా దగ్గరగా అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు ఆడుకుంటారు మరియు మాట్లాడుకుంటారు. ఇది ఉత్తమమైన విషయం. ఎందుకంటే ఒక అన్నయ్య తన చెల్లెలికి ఒక మంచి రక్షకుడిగా అవుతాడు. ఒక చెల్లెలు తన అన్నయ్యకు మంచి స్నేహితురాలవుతుంది. వారిద్దరూ మొదటి నుండి ఒకే పాఠశాలకు వెళ్ళేవారు. వారు ఒకే కళాశాలలో చదువుకున్నారు. ఇప్పుడు వారి చదువులు పూర్తి కాబోతున్నాయి. వారిద్దరి ప్రేమను చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ అప్పుడే ఒక వింత విషయం జరగటం ప్రారంభమయ్యింది. ఆ వింత విషయాలను చూసి నేను షాక్కి గురయ్యాను. ఆందోళన చెందాను. నా కొడుకు రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలు తాగే అలవాటు ఉంది. లేకపోతే అతను నిద్రపోయేవాడు కాదు. కానీ అతను మొండిగా ఇలా పట్టుపట్టేవాడు. నా చెల్లెలు చేతితో ఇస్తేనే నేను ఆ పాలను తాగుతాను అని చెప్పేవాడు. నేనతడితో, ఆమె నిద్రపోతుంది, నువ్వు ఈ గ్లాసు పాలు తాగేసి నిద్రపో అని అన్నాను. కానీ అతడు మాత్రం అవన్నీ నాకు తెలియదు, ఆమెను పిలవండి, నాకు తన చేత్తోనే పాలు తాగాలని ఉంది అని పట్టుపట్టాడు. అతని మాట విని నాకు చాలా కోపం వచ్చింది. అమీర్, ఇవేమి పిచ్చి పనులు? నువ్వు చిన్న పిల్లవాడిలా ఎందుకు మొండికేస్తున్నావు? అప్పుడు సనా అక్కడికి వచ్చింది. బహుశా ఆమె మా శబ్దం విని మేల్కొని ఉండవచ్చు. అమ్మా, నువ్వెందుకలా శబ్దం చేస్తున్నావని అడిగింది. నేను ఆమెతో ఇలా చెప్పాను. సనా, అమీర్ పాలు తాగటానికి మొండికేస్తున్నాడు, నిన్ను పిలవమంటున్నాడు అనగానే సనా నవ్వింది. అమ్మా, ఇంత చిన్న విషయానికా నువ్వు అరుస్తుంది? పర్వాలేదు, నేను అన్నయ్యకి పాలు తాగిస్తాను అని చెప్పి సనా అమీర్కు పాల గ్లాసును అందించింది. సనా చేతితో ఇచ్చిన పాల గ్లాసును అమీర్ తాగేశాడు. ఆ తర్వాత సనా అమీర్ గదిలోనే కూర్చుండిపోయింది. 2 గంటల తర్వాత సనా అమీర్ గది నుండి బయటికి వచ్చింది. అప్పుడు దాదాపు సమయం 1 గంట అయ్యింది. ఒక పాల గ్లాసును తాగించటానికి నువ్వు 2 గంటలు చేశావా అని నేను ఆమెను అడిగాను. తర్వాత తను, అమ్మా, మేము ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నామని చెప్పింది. నేను సనాతో మాట్లాడటంలో సమయం వృధా చేయొద్దని మందలించాను. మీరు ఉదయాన్నే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి రాత్రి త్వరగా నిద్రపోండి అని చెప్పాను. అకస్మాత్తుగా అమీర్ తన చెల్లెలి చేతితో మాత్రమే పాలు తాగుతాను అని అతడు ఎందుకు మొండిగా ప్రవర్తిస్తున్నాడో అని నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఇది ఒక్కరోజు జరిగిన విషయం కాదు, ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. అమీర్ ప్రతిరోజు మొండికేసేవాడు. తన చెల్లెలు తన చేత్తోనే పాల గ్లాస్ ఇస్తే పాలు తాగుతాను అని చెప్పేవాడు. ఒక పాల గ్లాస్ తాగే నెపంతో ఇద్దరు గదిలో 2-3 గంటల పాటు మాట్లాడుకునేవారు. మొదట్లో నేను వాళ్ళు ఏమైనా వీడియో గేమ్స్ కొనుక్కున్నారేమో అని అనుకున్నాను. కానీ నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ అలాంటిదేమీ లేదు. ఇద్దరు గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక రోజు 2 గంటలకు పైగా సమయం గడిచిపోయింది. నాకు చాలా కోపం వచ్చింది. అసలు ఈ పిల్లలకు ఏ సమయంలో మాట్లాడుకోవాలో కూడా తెలియదు. ఇది మాట్లాడే సమయమా అని నేను తలుపు తట్టాను. నేను తలుపు చూసి షాక్ అయ్యాను, కలవరపడ్డాను. ఎందుకంటే తలుపు లోపల నుండి లాక్ వేసి ఉంది. నేను గట్టిగా కొట్టడం మొదలుపెట్టాను. 5 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది. నేను కోపంగా, ఈ తలుపుని ఎవరు లాక్ చేశారు? తలుపు లాక్ చేసి మీరేం చేస్తున్నారు? ఇదేం పద్ధతి అని అడిగాను. అప్పుడు అమీర్, అమ్మా, పొరపాటుగా తలుపు లాక్ అయి ఉంటుంది, లేకపోతే మేము తలుపు ఎందుకు లాక్ చేస్తాం అన్నాడు. అప్పుడు నేను, బాబు, నువ్వేం పెద్ద విలాసవంతమైన బంగ్లాలో నివసించటం లేదు. అక్కడ ఆటోమేటిక్గా తాళాలు లాక్ అవుతాయి. ఇది తెరుచుకునే తలుపు. మీరు దానిని ఉపయోగించి గొళ్ళెం వేసే వరకు అది లాక్ అవ్వదు. సనా, వెళ్ళి నీ గదిలో పడుకో.
ఇటువంటి ప్రవర్తన ఇంట్లో సహించలేను అని చెప్పాను. ఇప్పుడు సనా చదువు పూర్తి కాబోతుంది. ఆమెకిప్పుడు వివాహం చేసుకునే వయసు వచ్చింది. ఆమె ఎవ్వరితోనూ ప్రేమలో పడకూడదని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నేను ఆమెకు త్వరగా వివాహం చేయాలనుకున్నాను. అయితే నేను 19 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నాను. మరుసటి రోజు సాయంత్రం సనాను చూసుకునేందుకు నాకు తెలిసిన ఒక బంధువులను ఇంటికి పిలిపించాను. వారు సనాను చూసి 2 ప్రశ్నలు అడిగారు. దానికి సమాధానం చెప్పిన తర్వాత నేను సనాను ఆమె గదికి పంపాను. కొంతసేపటికి అమీర్ అక్కడికి వచ్చాడు. అతడు అందరి ముందు వెటకారంగా ఇలా అన్నాడు, ఈ ఆహార పదార్థాలన్నీ నా చెల్లెలు వండలేదు. ఈ ఆహార పదార్థాలన్నీ నేను బయట మార్కెట్ నుండి తీసుకొని వచ్చాను. నా చెల్లెలు ఉదయం 12 గంటలకు నిద్రలేస్తుంది. ఆమెకు వంట చేయటం రాదు. ఆమె ముక్కుసూటిగా మాట్లాడుతుంది, దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. తనలోని ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆమె ఇటీవలే పొరుగున ఉన్న ఒక అమ్మాయితో గొడవపడి ఆ అమ్మాయి తలను పగలగొట్టింది. మీరు నమ్ముతారో లేదో ఆంటీ అంకుల్, పోలీసులు కూడా మా ఇంటికి వచ్చారు. ఈ విషయం బయటపడకుండగా మేము ఎలాగో అలా వెంటనే ఆ సమస్యను పరిష్కరించాము అని చెప్పాడు. కాసేపటి వరకు ఏమి జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఆలోచిస్తూ ఉన్నాను. ఈ గందరగోళం వల్ల నాలో ఆందోళన నెలకొంది. వీడెందుకిలా మాట్లాడుతున్నాడు? వీడు మాట్లాడే దాంట్లో నిజం లేదు. సనాకు వంట ఎలా చేయాలో తెలుసు. తను బిర్యానీ చాలా బాగా వండుతుంది. ఆమె ఎప్పుడూ ఆలస్యంగా లేవలేదు. అందరితో స్నేహంగా ప్రేమగా ఉంటుంది. అలాంటిది ఒకరి తల పగలకొట్టడం చాలా దూరపు విషయం. అసలు అలాంటి ఆలోచనే తను చెయ్యదు. వీడికేమయ్యింది? వీడు తాగి రాలేదు కదా అని అనుకుంటుండగా వాళ్ళు కోపంగా లేచి నిలబడి ఇలాంటి పొగరుబోతు అమ్మాయితో మాకు సంబంధం వద్దు అని నానా మాటలు అనటం ప్రారంభించారు. తర్వాత వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తర్వాత, అమర్, నువ్వేం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో తెలుస్తుందా? అసలు నువ్వు స్పృహలో ఉండే చేస్తున్నావా అన్నాను. అమర్ సమాధానం చెబుతూ, అమ్మా, నువ్వు అసలు వాళ్ళ ముఖాలు చూసావా? ఇలాంటి వాళ్ళకి నా చెల్లెల్ని అస్సలివ్వను. ఆ అబ్బాయి నాకు అస్సలు నచ్చలేదు. అమర్, నీకు ఆ అబ్బాయి నచ్చకపోతే నువ్వు నాతో చెప్పాల్సింది, కానీ ఇంత చీప్గా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. అమ్మా, నేనెందుకు ఇలా చేశానంటే వాళ్ళు ఇంకోసారి సంబంధం మాట్లాడటానికి మన ఇంటికి రాకూడదు. అంతేకాకుండా నువ్వు వాళ్ళ ఇల్లు మరియు ఆస్తులు చూసి సంతృప్తి చెందుతున్నావు. వీటన్నిటికీ మించి పెళ్లి కొడుకు గురించి కూడా తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. నా ప్రియమైన చెల్లెల్ని ఇలాంటి ఆవారగాడికిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు. అమీర్ చేసిన ఈ పని నాకు ఎంతో కోపం తెప్పించింది. ఇక జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళతో మళ్ళీ సంబంధం గురించి మాట్లాడే అవకాశం లేకుండగా పోయింది. ఒకవేళ నా కొడుకు తమాషా చేశాడు అని వాళ్ళతో చెప్పినా వాళ్ళు వినే స్థితిలో లేరు. సాయంత్రం నేను చూసినప్పుడు సనా మరియు అమీర్ ఇద్దరు డాబా పైన కూర్చొని టీ తాగుతూ గట్టిగా నవ్వుకుంటున్నారు. అప్పుడు నా మూడ్ చాలా డిస్టర్బ్గా ఉంది. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ లోకంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఒకరోజు ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు నాకు ఒక కాగితం దొరికింది. దానిపై రాసినది చదివి నేను ఆశ్చర్యపోయాను. దానిపై ఏం రాసి ఉందంటే, సనా అనారోగ్యంగా ఉంది కాబట్టి ఆమెకు 2 రోజుల సెలవు అవసరమని రాసి ఉంది. ఈ లీవ్ లెటర్ని ఆమె తల్లే స్వయంగా రాసినట్టుగా ఉంది. అంటే నేనే. అదేవిధంగా ఈ లీవ్ లెటర్ కింద నా సంతకం కూడా చేసి ఉంది. ఇది నా సంతకం లాగానే ఉంది, కానీ నేను ఈ లీవ్ లెటర్ని రాయలేదు. దానిపై సంతకం కూడా చేయలేదు. నేను తేదీ చూశాను. ఇది 4 రోజుల క్రితం రాసింది. కానీ సనా 4 రోజుల క్రితం కాలేజీకి వెళ్ళింది. మరి ఆమె కాలేజీ నుండి సెలవు ఎందుకు తీసుకుంది? తను కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది. సెలవు తీసుకుంది సరే, మరి కాలేజీకి కాకుండా తను ఎక్కడికి వెళ్ళింది? నేను ఆ లీవ్ లెటర్ని నా దగ్గర ఉంచుకొని సాయంత్రం అన్నా చెల్లెలిద్దరినీ నా దగ్గరికి పిలిచాను. గది ప్రాంగణమంతా కోర్టులా అనిపించింది. నేను ఆ లీవ్ లెటర్ని వారిద్దరి ముందు ఉంచి, ఇదంతా ఏంటి? మీరెక్కడికి వెళ్ళారు? 2 రోజులు సెలవు తీసుకున్న తర్వాత ఆ 2 రోజులు నువ్వేం చేశావు? నా పేరు నా సంతకం ఉపయోగించి అబద్ధం చెప్పటానికి నీకెంత ధైర్యం? అసలు మీరిద్దరేం చేస్తున్నారు అని అడిగాను.
దొంగతనం పట్టుబడిందని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. కాబట్టి ఇద్దరు తల వంచుకొని కూర్చున్నారు. నాకు కోపం వచ్చి, సనా, నువ్వు ఆ 2 రోజులు ఏ ఏ పనులు చేశావు? ఆ పనుల గురించి నిజం చెప్పు. లేకపోతే నేను మీ ఇద్దరిని శిక్షించి 2 వారాల పాటు మీ ఖర్చులను ఆపేస్తాను అని అన్నాను. సనా ఏమీ సమాధానం చెప్పటం లేదు. కానీ అమీర్ మాత్రం ఇలా అన్నాడు, అవునమ్మా, మేము 2 రోజులు సెలవు తీసుకున్నాం. ఒకరోజు మేము సినిమా చూడటానికి వెళ్ళాం. మరుసటి రోజు షాపింగ్ కోసం వెళ్ళాం అని అన్నాడు. ఈ మాటలు విని నేను షాక్ అయ్యాను. అమీర్, మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీరు ఆదివారం షాపింగ్కి వెళ్ళి సినిమాలు చూడలేరా? అయినా ఇంట్లో అబద్ధాలు చెప్పి వెళ్ళేంత అవసరం ఏమొచ్చింది? ఏమో అమ్మా, నాకు తెలియదు. వెళ్ళాలని నా మనసు కనిపించింది, అందుకే మేము వెళ్ళాము అని అమీర్ అన్నాడు. అతను ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. సనా, కేవలం నీ వల్ల మరియు షాపింగ్ వల్ల అతను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా? మీరు లోపల ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారో నాకు స్పష్టంగా చెప్పండి అని అడిగాను. వాళ్ళు తిరిగి తిరిగి మళ్ళీ అదే మాట చెప్పారు. అమ్మా, మాకు అలా చేయాలనిపించింది, అందుకే మేము సెలవు తీసుకొని అలా తిరుగుతూ ఎంజాయ్ చేద్దామని వెళ్ళాము అని చెప్పారు. వీళ్ళిద్దరి ప్రవర్తన నాకు అస్సలు అర్థం కావటం లేదు. కొన్నిసార్లు వాళ్ళిద్దరూ కలిసి సినిమా చూడటానికి, కొన్నిసార్లు షాపింగ్ చేయటానికి, కొన్నిసార్లు కలిసి కూర్చొని టీ తాగేవారు, మరి కొన్నిసార్లు 3-4 గంటలు కూర్చొని మాట్లాడుకునేవారు. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ ఉందో, ఈ ఇద్దరు ఒకరినొకరు తప్ప మరెవరిని పట్టించుకోవటం లేదు, చూడటం లేదు. ఇంతలో నేను నా కూతురి కోసం మరొక ప్రపోజల్ చూశాను. ఆ అబ్బాయిలో ఏదైనా లోపం కనిపిస్తే తర్వాత వచ్చి నాతో చెప్పు. అంతేకాని అక్కడ ఉన్న అందరి ముందు సీన్ సృష్టించవద్దు. ఎందుకంటే నువ్వు నీ చెల్లెల్ని ఎలా అవమానిస్తున్నావో, ఎలా నవ్వుల పాలు చేస్తున్నావో, ఎలా దిగజార్చుతున్నావో నీకు తెలియటం లేదు. నువ్వు ఈ విధంగా చేస్తూ ఉంటే నీ చెల్లెలకి సంబంధాలు రావటం ఆగిపోతాయి అని నా కొడుకుతో చెప్పాను. అప్పుడు అమీర్ ఒక వింత విషయం చెప్పాడు. అమ్మా, తనకు ఎటువంటి సంబంధాలు చూడనవసరం లేదు అని అతడు చెప్పాడు. నేను అతనిని అడిగాను, ఏంటి, సంబంధాలు చూడనవసరం లేదా అంటే దాని అర్థం ఏంటి అని నేను అతన్ని అడిగాను. అప్పుడతడు, ఏమీ లేదు, ఊరికేనే అన్నాను, పొరపాటుగా నా నోటి నుంచి అలా వచ్చేసింది అని అన్నాడు. ఈ ఇద్దరితో నాకు చాలా విసుగొచ్చేసింది. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియటం లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే నేను వాళ్ళను ఇంట్లో బంధించి ఇలా తయారు చేశానని, ఇదంతా నా వల్లే జరిగిందని అంటున్నారు. ఈసారి సనా కోసం తెచ్చిన ప్రపోజల్లో ఎవ్వరూ ఏ తప్పును ఎత్తి చూపలేకపోయారు. పర్ఫెక్ట్ మ్యాచ్ వచ్చింది. ఆ అబ్బాయి వయసు చాలా చిన్నది, అతని లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అతని తల్లిదండ్రులు కూడా చాలా మంచివారు. అతని తండ్రి స్కూల్ ప్రిన్సిపల్. ఆ అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు. అతను చాలా చిన్న వయసువాడు. సనాకి అతడికి 2 సంవత్సరాలు మాత్రమే తేడా ఉంటుంది. వారికి సనా బాగా నచ్చింది, ఎందుకంటే సనా చాలా అందంగా ఉండేది. నేను అమీర్ వైపు చూసి, ఏమైనా తప్పు ఉంటే చెప్పు అన్నాను. అమీర్ ముఖంలో ఆందోళన కనబడుతుంది. మీ అమ్మాయి మాకు చాలా నచ్చింది అని వాళ్ళు సమాధానం చెప్పారు. మేము తొందరలోనే పెళ్లి రోజును కుదుర్చుకుంటాము. మీరొక్కసారి మా ఇంటికి వచ్చి అంతా చూసుకుంటే బాగుంటుంది. తర్వాత మనమంతా కూర్చొని పెళ్లి రోజు ముహూర్తం పెట్టుకోవచ్చు అన్నారు. ఇలా చెప్పి వాళ్ళు వాళ్ళ ఇంటికి మమ్మల్ని ఆహ్వానించటం నాకు బాగా నచ్చింది. మేము ఆదివారం వస్తాము అని అన్నాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత అమీర్, అమ్మా, నాకు ఈ సంబంధం నచ్చలేదు, సనాకు ఈ సంబంధం వద్దు అని అన్నాడు. నేను అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఈ సంబంధం నీకెందుకు నచ్చలేదు? వాళ్ళలో ఏం లోపం ఉంది? ఇలాంటి సంబంధం ఎంతో అదృష్టం ఉంటే కానీ దక్కదు. నీ చెల్లెలి అదృష్టం బాగుండి ఈ సంబంధం వచ్చింది. నేను ఈ కుటుంబంతోనే సనా వివాహం చేస్తాను. వారు ధనవంతులు మరియు విద్యావంతులు మరియు ఓపెన్ మైండెడ్ కూడా. ఆదివారం రోజు మీరు మీ కూతుర్ని మీతో పాటు తీసుకొని రావాలని వారు చెప్పినప్పుడు నాకు నిజంగా వారి సంబంధం ఇంకా బాగా నచ్చింది అన్నాను. రేపు వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడుకుంటే వాళ్ళ ఇష్టాలు తెలుసుకుంటారు. వాళ్ళ పద్ధతి నాకు బాగా నచ్చింది. మీ నాన్న వైపు కుటుంబం వాళ్ళు ఇంత మంచి వాళ్ళు కాదు.
ఆ ఇంట్లో ఉన్నంతసేపు నాకు ఊపిరి ఆడనట్లు అనిపించేది. నేను అమీర్ మరియు సనాతో ఈ మాట చెప్పేసరికి వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. నేను వాళ్ళ మౌనాన్ని సమ్మతిగా భావించాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. సనా కోసం ఒక మంచి డ్రెస్ను కొన్నాను. కానీ ఏ రోజైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమయ్యిందో ఆ సమయంలో ఇంట్లో సనా కానీ అమీర్ కానీ కనిపించలేదు. వాళ్ళు నాతో చెప్పులు కొనుక్కోవటానికి వెళ్తున్నామని చెప్పి బయటికి వెళ్ళారు. గంటలు గడిచిపోయాయి కానీ వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. వాళ్ళు మాతో సాయంత్రం రావాల్సిందిగా కోరారు. కానీ సాయంత్రం కూడా గడిచిపోతుంది. వారు ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. నాలో టెన్షన్ ఎక్కువైపోయింది. నేను అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్నాను. మేము ఆలస్యంగా వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో? ఇది మా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. నేను అమీర్కి ఫోన్ చేశాను. ఎక్కడ ఉన్నా మీరు త్వరగా వచ్చేసేయండి. మనం వెళ్ళాల్సిన సమయం కూడా దాటిపోతుంది అని చెప్దామనుకున్నాను. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో నేను చాలా ఆందోళనలో ఉన్నాను. సమయం రాత్రి 9 గడిచిపోయింది. అయినా వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు. అటువైపు నుంచి వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నారు. సమీరా గారు, మీరెక్కడున్నారు? ఇంకా రాలేదెందుకు? మీరు ఏ సమయానికల్లా వస్తారు? అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించటం మొదలుపెట్టారు. నేను వాళ్లకు సమాధానం చెప్పలేక సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది. నేనొక్కదాన్నే వెళ్దాము అనుకున్నాను. కానీ కూతురు కొడుకు రాలేదా అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు వాళ్లకు నేనేం సమాధానం చెప్పగలను? రాత్రి 10 అయిపోయింది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేను నా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాను. రాత్రి 10:30కి వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారు. నన్ను చూడగానే వాళ్ళ నవ్వులు ఆగిపోయాయి. ఆగండి, మీరు వెళ్ళి 10 గంటలు గడిచిపోయింది. ఇంతసేపు మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని అడిగాను. కోపంతో నేను వాళ్ళపై చేయి చేసుకున్నాను. మీరు నా పరువును తీశారు, నన్ను అవమానించారు. రేపు వారి ముందు నేను తల ఎలా ఎత్తుకోవాలి అన్నాను. అమ్మా, నేను ఆ ఇంటికి నా చెల్లెల్నివ్వను అని అమీర్ సమాధానం చెప్పాడు. ఏ, ఎందుకు? ఆ సంబంధంతో నీకున్న సమస్య ఏంటి అని అడిగాను. అప్పుడు అమీర్, అతను బంగారం లాంటి మనిషి అయినా సరే నా చెల్లెల్ని అతనికి ఇవ్వను. సనాని ఎవ్వరికిచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పి నా ముందు నుంచి వెళ్ళిపోయారు. ఈ మాట విని నా నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయింది. వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడూ నాతో ఇలా మాట్లాడలేదు. నా ఇష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. మరి ఈరోజు వీళ్ళకేమయ్యింది? నేను రాత్రంతా నిద్రపోలేదు. ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉన్నాను. అమీర్ సనా గదిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. అదేవిధంగా సనా కూడా అమీర్ గదిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉండటం నేను చూశాను. అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఒకరోజు నేను సనా గదిలోకి వెళ్ళి, నేను నీ గదిని శుభ్రం చేయాలి, నువ్వు నా గదిలోకి వెళ్ళి పడుకో అన్నాను. సనా నా గదిలోకి వెళ్ళి పడుకుంది. నేను సనా డ్రెస్ వేసుకొని మంచంపై పడుకున్నాను. కొద్దిసేపు తర్వాత గదిలోకి అమీర్ వచ్చాడు. సనా అనుకొని అతడు నా భుజంపై చెయ్యి వేసి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. సనా, ఈరోజు ఇంత త్వరగా ఎలా పడుకున్నావు? ఈరోజు ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది అన్నాడు. నేను నిద్రలో నుండి మేల్కొన్నట్టు నటించాను. మనకు 2 రోజుల సమయం ఉంది, అంతే. ఆ తర్వాత మనం ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, దాక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇక మనం ఏం చేసినా అంతా పబ్లిక్గానే చేద్దాం. అమ్మ కూడా మనల్ని ఆపలేదు. నేను ఎంత ఆనందంగా ఉన్నానో నీకేం చెప్పగలను. మనం ఎంతో అదృష్టవంతులం. నేను నా భవిష్యత్తు గురించి ఎంతో అందంగా కలలు కంటున్నాను. నేను హనీమూన్కి చల్లని ప్రదేశానికి వెళ్తాను అన్నాడు. అతని మాటలు విని నా నెత్తి మీద పిడుగు పడ్డట్టు అయ్యింది. అమీర్ ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, అది కూడా తన చెల్లెలితో? నువ్వు పెళ్లిలో ఎలాంటి డ్రెస్ వేసుకుంటావు? నేనైతే పెళ్లిలో నల్ల రంగు షేర్వాణి వేసుకుంటాను అన్నాడు. ఆ మాటలు విని నేను చటక్కున లేచి అతని చెంపపై కొట్టడం ప్రారంభించాను. అమీర్, ఏంటి ఇంత పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు ఎవరినిరా పెళ్లి చేసుకునేది? ఎవరినిరా నువ్వు హనీమూన్కి తీసుకెళ్లేది? ఈ గట్టి శబ్దాలకి సనా కూడా లేచి గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ తర్వాత సనా నా చెయ్యి పట్టుకొని, అమ్మా, మేము నీకన్నీ నిజాలు చెప్తాము, నువ్వు అమీర్ని కొట్టడం ఆపు అంది. నువ్వేంటే నాకు అర్థమయ్యేలా చెప్పేది? వీడు చెప్పేది విన్నావా? మీకు నేను ఎంతో ప్రేమను అందించాను, ప్రతిఫలంగా మీరు నా పరువును తీస్తున్నారు. పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్దామంటే
ఇంట్లో నుంచి మాయమైపోతారు. ఇక్కడ కూర్చొని పెళ్లి మాటలు మాట్లాడుతున్నారా? మీరు దేవుడి మీద ఒట్టేసి నాకంతా నిజమే చెప్పాలి. మీ చేష్టలతో నా గుండె పగిలిపోతుంది అన్నాను. నా మాటలు విని వాళ్ళు చెప్పిన విషయానికి నా ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. అమ్మా, నేను అత్తయ్య కొడుకుని ప్రేమిస్తున్నాను. అమర్ అత్తయ్య కూతుర్ని ప్రేమిస్తున్నాడు. నీకు ఏ ఇంట్లో అయితే ఇబ్బందులు ఎదురయ్యాయో, ఎవరి గురించైతే ఇంట్లో మాట్లాడితే నువ్వు భరించలేవో వాళ్ళ గురించి ఈ విషయాలు చెప్తే నువ్వు అస్సలు ఒప్పుకోవు అని మాకు తెలుసు. వాళ్ళు మా కాలేజీలో చదువుతున్నారు. మేము ఎప్పుడూ ఒకరినొకరం కలుసుకునే వాళ్ళం. కానీ నీకు చెప్పలేకపోయాం. మెల్లమెల్లగా మా స్నేహం ప్రేమగా మారింది. మేము పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని మేము ఒకరితో ఒకరం ఎక్కువ సమయాన్ని వెచ్చించే వాళ్ళం. మేమిద్దరం కలిసి డబ్బు కూడా జమ చేశాం. వాళ్ళ ఇంట్లో కూడా పెళ్ళికి ఒప్పుకోరని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే మేము నలుగురం పారిపోదామని నిశ్చయించుకున్నాం. మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని మెల్లమెల్లగా మీకు ఈ విషయం చెబుదామనుకున్నాం. అమ్మా, మమ్మల్ని క్షమించండి. మేము మా ప్రేమలో నిస్సహాయులం అయిపోయాం. మేము ఏమీ చేయలేకపోయాం. ఎందుకంటే మేము ఒకరినొకరం గాఢంగా ప్రేమించుకున్నాం. అమ్మా, నేను ఇంకొకరిని అంతగా ప్రేమిస్తున్నప్పుడు నువ్వు చూపించిన సంబంధం ఎలా చేసుకోగలను? అతనితో జీవితం ఎలా పంచుకోగలను? నువ్వు నాకు సంబంధాలు చూసేటప్పుడు నేను అమీర్తో ఏదైనా చేసి పెళ్లి సంబంధం కుదరకుండగా చెయ్యి అని చెప్పాను. అందుకే అతను పెళ్లి సంబంధం చూడటానికి వచ్చిన వారి ముందు విచిత్రంగా ప్రవర్తించేవాడు. అమీర్ నాకు మంచి తోబుట్టువు. నాకు అన్ని విషయాలలో తన సహకారాన్ని అందించాడు. నేనెప్పుడూ సంతోషంగా ఉండాలని అతడు మనసారా కోరుకున్నాడు. నేను జీవితంలో ఎవరిని కోరుకుంటే వాళ్ళతోనే నా జీవితాన్ని పంచుకోవాలని కోరుకున్నాను అని చెప్పింది. అమీర్ మాట్లాడుతూ, తను నాకు మంచి చెల్లెలు. ఆమె కూడా నాకు అన్ని విధాలుగా సహకరించింది. మేము చేసే ఈ పని అంతా పూర్తయ్యే వరకు నీకు తెలియకూడదు అనుకున్నాం. మేము ఒకరితో ఒకరం ఎక్కువ సమయాన్ని గడిపి ఈ పనిని ఏ విధంగా చెయ్యాలి అని మాట్లాడుకునే వాళ్ళం. మేము చేసిన ఈ పని వల్ల నీ మనసు బాధపడి ఉండవచ్చు. మమ్మల్ని క్షమించండి. ఇంకో 2 రోజుల్లో మా పెళ్ళి ఉంది. నువ్వే మాకు నేర్పావు. మీ నాన్న ఈ లోకంలో లేరు. అందుకే మీరిద్దరూ ఒకరికొకరు సహకారం అందించుకోవాలి, ఒకరికొకరి బాగోగులు చూసుకోవాలి అని. కాబట్టి మేము ఒకరికొకరి సంతోషాలను కోరుకుంటున్నాము. అందుకే మా ఇష్టం వచ్చిన దారిలో సంతోషంగా నడవాలి అనుకుంటున్నాం. నాయనమ్మ చనిపోయి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఆ ఇల్లు అప్పటిలా లేదు. ఇప్పుడంతా మారిపోయింది. మీకు జునేద్ గుర్తుండి ఉంటాడు. మన సనా అతన్ని ప్రేమిస్తుంది. అతనికి మంచి ఉద్యోగం కూడా వచ్చింది. సనా చదువు కూడా అయిపోవచ్చింది. తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. అతను వేరే ఇల్లు కూడా తీసుకుంటాడు. అతని చెల్లెలు సానియా చాలా మంచిది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. ఆమె మన ఇంటి పరువును కాపాడుతుంది. నువ్వు ఆమెను సొంత కూతురులా సంతోషంగా చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది. ఇలా వాళ్ళిద్దరూ చెబుతూ పోతున్నారు. నా కంటి నుంచి కన్నీరు కారుతూ ఉంది. నేను ఏడుస్తున్నాను. వాళ్ళు చెప్పేది నిజమే. వాళ్ళు నాకు ఈ సంబంధం గురించి చెప్పి ఉంటే నేను ఒప్పుకునేదాన్ని కాదు. కానీ పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు. మనం ఏదైతే జరగకూడదు అని ఎంత గట్టిగా అనుకుంటామో అది మనతోనే జరుగుతుంది అని. నేను నా పిల్లల్ని ఆ ఇంటి బాధ్యతలతో దూరంగా ఉంచుదామనుకున్నాను. వాళ్ళతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు అనుకున్నాను. కానీ వీళ్ళు వాళ్ళని ప్రేమించారు. నేను ఒకవైపు నా తలను పట్టుకొని కూర్చున్నాను. ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావటం లేదు. వాళ్ళు వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు. వాళ్ళ కళ్ళల్లో కన్నీరు ఉంది. వాళ్ళు నా కాళ్ళు పట్టుకొని, అమ్మా, దయచేసి ఒప్పుకో. మా ఆనందంలో భాగస్వామ్యం అవ్వు. మేము వాళ్ళు లేకుండగా సంతోషంగా ఉండలేం. కానీ నీకొక మాట ఇస్తున్నాను. నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకోమంటే అక్కడ పెళ్లి చేసుకుంటాం. కానీ వాళ్ళతో మేము సంతోషంగా ఉండలేం. నేను వాళ్లకు చెంపదెబ్బలు కొట్టాను. మీకేమనిపిస్తుందిరా? మీ సంతోషం నాకు పట్టదా? మీరు సంతోషంగా ఉంటే నేను చూడలేనా? మీకోసమే నేను ఆ ఇంటిని వదిలి వచ్చాను. మీ సుఖ సంతోషాల కోసమే నేను ఇంకో పెళ్లి చేసుకోలేదు. మీ నాన్న చనిపోయినప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. మీకోసం ఇంకో పెళ్లి చేసుకోకుండగా నా జీవితాన్ని త్యాగం చేసి మిషన్ కుట్టి జీవితాన్ని గడుపుతూ మీ సంతోషాల కోసం నా సంతోషాన్ని త్యాగం చేశాను. సరే, వాళ్ళ అమ్మా నాన్నని నాతో వచ్చి మాట్లాడమని చెప్పు. మీ ఇద్దరి పెళ్ళి వాళ్ళతోనే చేస్తాను. మీరు రిజిస్టర్ వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నాను.
వాళ్ళిద్దరూ ఏడుస్తూ నన్ను కౌగిలించుకున్నారు. ఎంతో ప్రేమించాను. ఏ మహిళ అయితే పిల్లల కోసం తన పూర్తి జీవితాన్ని, అలాగే ఎన్నో త్యాగాలు చేసినప్పుడు ఈ విషయంలో వాళ్ళను అర్థం చేసుకోలేదా? ఏ ఇంటి గురించైతే వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి నా ఆడబిడ్డ. తను చాలా మంచిది. తను చాలా విషయాలలో నాకు సహకరించింది. నాతో ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించలేదు. తన తల్లి నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు తను దాన్ని ఖండించి నాకు మద్దతుగా నిలబడింది. తను పద్ధతి ప్రకారం మా ఇంటికి వచ్చి మాతో సంబంధం అడిగింది. నేను ఎటువంటి ఆంక్షలు పెట్టకుండగా సరే అని ఒప్పుకున్నాను. నేను ఒకే రోజు నా కూతురికి అప్పగింతలు చేసి తన అత్తారింటికి పంపించి నా కోడల్ని నా ఇంటికి తెచ్చుకున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారు వాళ్ళ జీవితాలని ఆనందంగా కొనసాగిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.